కుడివైపునకును ఎడమవైపునకు నీ వ్యాపించదు. నీ సంతానము అన్ని జనముల దేశమును స్వాధీనపరుచుకును. పాడైన పట్టణముల నివాస స్థలముగా చెయ్యును. భయపడకము, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. అవమానమును తలంచుకము. యెషయా 54:3-4 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 22 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేసే సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన పిల్లలందరికీ కృప, సమృద్ధి, సమాధానం కలుగును గాక. ఫ్రెండ్స్, ఎప్పుడైతే చూస్తున్న ప్రాపర్టీకి సండే, రేపు సండే మిస్ చేసుకోవద్దు. ప్రభు అంటున్నారు, ప్రవచనాత్మ నీతో మాట్లాడుతున్నారు, రా నిన్ను మల్టిప్లై చేస్తా, ఎస్టాబ్లిష్ చేస్తా, దీవిస్తా, గొప్ప స్థాయికి లేవనెత్తా. భయపడద్దు. నా పరిస్థితులను బట్టి సిగ్గుపడద్దు. నువ్వు బాధపడద్దు. అవమానంగా తలంచుకు. నీ అవమానం రెట్టింపు ఘనతగా చేస్తా. ఏ రీతిగా నేను పైన పెట్టబోతున్నావు చూస్తున్నావు అంటున్నాడు దేవుడు. విశ్వాసం అడుగులు ముందుకు ఇద్దాం. రేపు 4 వర్షిపుల్లో ప్రాపర్టిక్ సండేస్, ప్రాపర్టిక్ మెసేజ్ మీ మధ్యకు వచ్చి ప్రవచించేటువంటి సమయం. ఎర్లీగా రండి. ముందర కూర్చుంటే ఇంకా బాగుంటుంది. వస్తావు కదూ మీ స్నేహితుల బంధుతో కలిసి. మన ఆరాధన సమయంలో రేపు ఉదయం 6 గంటలకి సండే మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకి రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడో వర్షిప్, సాయంకాలం వర్షిప్ సాయంత్రం 6 గంటలకు ఆరంభించబడను. 4 వర్షిప్లో శక్తివంతమైన స్తుతి, ఆరాధన, ప్రాపర్టీకి సందేశాలు. అలాగే 3rd వర్షిప్లో 4th వర్షిప్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఉచిత భోజన వసతి కలదు. ఈరోజు సాటర్డే కాబట్టి ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 లేదా 8 గంటల వరకు స్పాన్సర్ మీట్. మరియు ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం గుప్పిరిపాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. ఓకే, డోంట్ మిస్ ఇట్. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ప్రతి బిడ్డను దీవించండి. స్పాన్సర్షిప్ బిడ్డలు కూడా చేతుల హస్తాలు దీవించండి. ప్రామిస్ ల్యాండ్ కోసం ఇవ్వాలనుకున్న కూడా ఆశీర్వదించండి. నా ప్రతి అవసరం లెక్కలు తీర్చండి. సమృద్ధినివ్వండి, స్వస్థపరచండి. రేపు సండే ప్రవచనాత్మక సండే. దీవెనలతో నింపబడాలి. వాగ్దానంతో కూడినటువంటి ప్రవచన వాక్యం రావాలి, వాక్కులు రావాలి. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. మంచి వాతావరణం అంటే అధిక వెండవద్దు, వర్షం పడినవద్దు, కూల్గా ఉండాలి. కృప చూపించండి. కొత్త వారిని నడిపించండి. పాత వారిని ఎవరు మిస్ కానివ్వద్దు. ఎవరి సమస్యలు బ్రేక్ తెలియండి. ప్రతి ఒక్కరిని ఈ వాక్యం ఇప్పటి నుంచి నడిపి జరగటం ఆరంభించబడును గాక. కృప తెచ్చి గొప్ప కార్యాలు చేసి అద్భుతాలు చేయండి. దీవెనతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవరి సండే ప్రతి వర్షిప్లో వర్షిప్ అయిపోయిన తర్వాత బర్త్డే, వెడ్డింగ్ అని జరుపుకునే బిడ్డలకి కేక్ కటింగ్ ఉంటుంది. ఒకళ్ళ చర్చిలో అనౌన్స్ చేయడం మర్చిపోయినా అనౌన్స్ చేసినా సరే కేక్ కటింగ్ ఉంటుంది. రోజ్ ఫ్లవర్ ఇస్తాం, కేక్ కటింగ్ చేస్తాం, ప్రే చేస్తాం. విషయాన్ని గమనించగలరు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. డోంట్ మిస్ ఇట్. ప్రవచనాత్మక సండే ముందురా వర్షిప్ చేయి, ప్రేయర్ చేసుకో. నాతో దేవుడు మాట్లాడాలని ఒక్క మాట నీకు వచ్చిందా అంతే నీ జీవితం మారిపోద్ది. దేవుడు తీసుకెళ్ళి గొప్ప స్థానంలో పెట్టబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. కుడి వైపునకు ఎడమ వైపునకు నువ్వు వ్యాపించాలంటే మిస్ కావద్దు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నావు.